మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. అనుదినము మన భారమును భరించుచున్న దేవుడు ఈ దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 7వ వచనము. నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మృతులను సజీవులుగా చేయు దేవుడు, మరువబడిన వారిని జ్ఞాపకము చేసుకునే దేవుడు, విడువబడిన వారిని ఉద్ధరించే దేవుడు, మన పాడైన పరిస్థితులను వ్యతిరేకతలను మార్చి మన బ్రతుకులను చిగురింప చేయగల కృపగలిగిన దేవుడు. ఆయన మన ప్రాణ బాధలను దృష్టించి ఉన్నారు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మీరి, దేవుడు మన ఎడల చూపుతున్న ప్రేమను మరచి, అనుక్షణం మనలను కంటి పాపవలే కాస్తున్న దేవుణ్ణి విడిచి తిరిగినా సరే మనలను జ్ఞాపకము చేసుకుని మన ప్రాణ బాధల నుండి విడిపించి బ్రతికిస్తారు యేసుక్రీస్తు ప్రభువు. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము నుండి 24వ అధ్యాయము వరకు దావీదు గారు కుటుంబ ఇబ్బందులు, విపరీతమైన యుద్ధములు, పాపము చేసిన పరిస్థితులు, అబ్షాలోము తిరుగుబాటు లాంటి అనేక కారణముల వలన నిస్సహాయత, నిస్సత్తువకు లోనై మరణమైన వాని వలె ఉన్న పరిస్థితులలో విశ్వాసులను కాపాడే దేవుడు దావీదు ప్రాణ బాధను దృష్టించి విడిపించి దావీదును జ్ఞాపకము చేసుకున్నారు. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 12వ వచనము ప్రకారం యేసయ్య దాసులమైన మనలను జ్ఞాపకము చేసుకుని రక్షించిన విషయం మనము మర్చిపోకూడదు. ఆయన ఆజ్ఞలను ఆచరించి ఆయన మార్గములలో నడవాలి. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 33వ వచనము ప్రకారం ఇశ్రాయేలీలు శత్రువుల చేతి నుండి దేవుడు విడిపించిన విషయం మర్చిపోయారు. దేవునికి విరోధముగా వ్యవహరించారు. ఆయనకు విరోధముగా పాపము చేసి శత్రువు వశమైపోతే, శత్రువులు వారిని అనేక ఆపదలకు బాధలకు గురి చేస్తే వారి ప్రాణ బాధలను కనికరించి కనిపెట్టిన దేవుడు నిర్గమకాండము 2వ అధ్యాయము 24వ వచనము ప్రకారం ప్రేమ కలిగిన దేవుడు వారిని కరుణించి శత్రు కొలుములో మరణమైన వాని వలె ఉన్నవారిని, స్మరణకు రాని వారిని కనికరించి వాగ్దాన భూమికి నడిపించారు. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 7వ వచనము ప్రకారం మన అతిక్రమములను, మన పాపములను యేసయ్య జ్ఞాపకము చేసుకొనక అన్యాయస్తులైన మన ఎడల కృప చూపి మన బాధలను, మన ప్రాణ బాధలను ఆయన తీసివేసి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము ప్రకారం మనల్ని కనికరించి మరణమైన బ్రతుకులను చిగురింపచేశారు యేసుక్రీస్తు ప్రభు. అన్య దేవతలను తండ్రి ఇంట నుండి దాచుకుని మోసుకొని వచ్చిన రాహేలును యేసయ్య జ్ఞాపకము చేసుకుని ఆదికాండము 30వ అధ్యాయము 22వ వచనము ప్రకారం గొడ్రాలు అనే తన బాధ నుండి విడిపించి పిల్లలు గల తల్లిగా ఆశీర్వదించారు. దేవునికి ప్రతిష్ఠిత చేయబడిన సంసోనును తనను ఏర్పరచుకున్న దేవుణ్ణే విడిచి తిరిగినా ప్రార్థించిన వెంటనే ప్రేమ కలిగిన దేవుడు న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనము ప్రకారం సంసోను ప్రాణ బాధను కనిపెట్టి అతనికి తిరిగి బలమును అనుగ్రహించారు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనము ప్రకారం హిజ్కియా ప్రార్థించగా దేవుడు హిజ్కియాను జ్ఞాపకం చేసుకుని రోగ బాధ నుండి స్వస్థపరిచి 15 సంవత్సరముల ఆయుష్ను అనుగ్రహించారు. నా సహోదరి సహోదరులారా, రకరకాల ప్రాణ బాధలచే అణచబడి మరణించిన వాని వలె ఎవరు గుర్తు పెట్టుకోని పరిస్థితులలో ఉంటే ఈ వార్త శుభవార్త. ఏ స్థితిలో ఉన్నా జ్ఞాపకము చేసుకునే దేవుడు
మన ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము ప్రకారం ఏ స్థితిలో నుండి దిగజారిపోయామో జ్ఞాపకము చేసుకుని యేసయ్యకు ప్రార్థన చేస్తే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము ప్రకారం పునరుద్ధానుడైన మరణమును గెలిచిన యేసయ్యను జ్ఞాపకము చేసుకుంటే చాలు, మన మృత స్థితి జీవస్థితిగా మారుతుంది. మృతమైన మన స్థితిగతులు మనము ఆశీర్వదించబడిన వారమై అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటాం. యేసయ్య మనలను జ్ఞాపకము చేసుకుంటారు. ఆయన విశ్వాసులను కాపాడతారు. మన ప్రాణ బాధలన్నిటి నుండి మనలను విడిపిస్తారు. దేవుడు ఈ మాటలను, ఈ వాగ్దానమును మనందరి జీవితములో ఫలభరితము చేయునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.